హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్లో ఒక్కసారిగా వరుసగా ఒకేసారి పడితే కుంభవృష్టిలాగా పడిపోతుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఒక్కసారిగా ఎందుకు హైదరాబాద్లో వరుసగా వర్షాలు పడుతున్నాయి? ఒకవైపు వాతావరణ శాఖ ఇక్కడ పడదు అన్నప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? టెక్నికల్గా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి సార్? మనకి హైదరాబాద్లో ఇటీవల కాలంలో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉన్నట్టుండి వర్షపాతం పెరిగిపోయి మనకి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు కూడా వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవుతుంది. దీనికి కారణం మనకి జనరల్గా సినాప్టిక్ సిచ్యుయేషన్, అంటే ఇలాంటి అల్పపీడన ద్రోణి కానీ అల్పపీడనం కానీ ఉన్నప్పుడు వాటి ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, ఎంతవరకు వర్షం పడుతుంది అన్నది మనం ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాం. అయితే అటువంటి సిస్టమ్ వీక్ అయిన వెంటనే మనకి ఇప్పుడు ఏమవుతున్నాయంటే టెంపరేచర్లు అనేవి గతంలో కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా పెరిగిపోతున్నాయి. మాన్సూన్లో ఉండాల్సిన టెంపరేచర్ల కంటే ఎక్కువ టెంపరేచర్లు మనకి రికార్డ్ అవుతున్నాయి. దీనికి తోడు సిటీ ప్రాంతంలో ఏంటంటే అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే సిటీలు విస్తృతంగా 30 స్క్వేర్ కిలోమీటర్లు 40 స్క్వేర్ కిలోమీటర్ల సిటీలు పెరిగిపోయి ఈ సిటీలో పెద్ద పెద్ద నిర్మాణాలు టవర్లు నిర్మించేయడము, వీటిలో ఏంటంటే లక్షలాది వెహికల్స్ తిరగడము, అలాగే కొన్ని లక్షల ఎయిర్ కండిషనర్ యూనిట్స్, ఇలా హీట్ జనరేట్ చేసేవి అనేక పరికరాలు కర్మాగారాలు ఇవన్నీ ఉండటం వల్ల సిటీలో ఉన్న టెంపరేచర్లు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా టెంపరేచర్ల కంటే ఆల్రెడీ ఎక్కువ ఉండగా ఈ సిటీ ఎఫెక్ట్ వల్ల, ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల మరింత టెంపరేచర్లు ఎక్కువ ఉండటం వల్ల సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కంటే ఈ ప్రాంతంలో ఏమవుతుందంటే మధ్యాహ్నం నుంచి ఈ భూమికి దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి ఈ గాలి పైకి పోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కిందనున్న గాలి పైకి పోయినప్పుడు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ మనకి రూరల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వికారాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగరు, ఈ నల్గొండ, ఈ ప్రాంతాల నుంచి మనకి ఆ ప్రాంతంలో ఉన్న తేమ కూడా ఆ గాలులన్నీ ఇటువైపు రావడం వల్ల ఇక్కడ కొంచెం లో ప్రెషర్ ఏర్పడటం వల్ల ఆ గాలులన్నీ ఇటు రావడం, అక్కడ ఉన్న తేమ కూడా మన సిటీలో తోడయ్యి మన సిటీకి ముందుగా సాయంత్రం అప్పుడు చూస్తున్నాం సిటీ అవుట్స్కట్స్లో చిన్న చిన్న క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, కాసేపటికి అవన్నీ మెర్జ్ అయిపోయి పెద్ద క్లౌడింగ్ వచ్చేసేసి బాగా విస్తృతంగా వర్షం పడటం అనేది మనం చూస్తున్నాము. ఇది ముఖ్యంగా మనకి ఈ సీజన్లో ప్రస్ఫుటంగా మనకి కనబడుతుంది హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. సార్, మామూలుగా వాతావరణంలో చేంజ్ వచ్చినా కానీ వర్షం పడే ముందు మామూలుగా ఒక సిగ్నల్ అనేది ఉంటుంది, వాతావరణం పరిస్థితులు అర్థమవుతాయి. కానీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో మాత్రం ఒక్కసారిగా ఉన్న పలంగా వర్షం, ఒకేసారి భారీ వర్షము, భారీ శబ్దంతో ఒక్కసారిగా వర్షం కురుతుంది. మామూలుగా ఉరుములు మెరుపులు లేకుండా ఒక్కసారిగా వర్షం పడుతుంది. ఇంతగానం మార్పు రావడానికి గల కారణం మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి చాలా షార్ట్ పీరియడ్లో డెవలప్ అయిపోతాయి. ఒక 2-3 గంటల్లో డెవలప్ అయిపోయి తర్వాత ఇంకొక 2-3 గంటలు వాటి ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత అసలు ఏమీ జరగనట్టుగా మళ్ళీ ఆకాశం క్లౌడ్లెస్గా కూడా అయిపోతుంటుంది. సో వీటిని మనము ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టము, ఎందుకంటే మనకి సినాప్టిక్ ఫీచర్ కరెక్ట్గా ఎక్కడి వరకు మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది ఏమిటి అన్నప్పుడు మనం కరెక్ట్గా ఆ జిల్లాల్లో పడుతుందని చెప్పగలుగుతాం. అయితే ఇలాంటి వాటిని గుర్తించేందుకు మనం ఏం చేస్తామంటే మన ఫోర్కాస్ట్ రాగల 7 రోజులకి పొద్దున్న 12:30-1 గంటకి రిలీజ్ చేసిన తర్వాత మనం నౌకాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. నౌకాస్టింగ్లో ఏంటంటే ప్రతి 3 గంటలకి ఈ రాడార్ ఇమేజీ అట్లాగే మన శాటిలైట్ ఇమేజెస్ దగ్గర పెట్టుకుని 24/7 ప్రతి 3 గంటలకి ఒక బులెటిన్, అంటే మనం అనుకున్న దగ్గర క్లౌడ్ జనరేషన్ ఉందా లేకపోతే వేరే దగ్గర క్లౌడ్స్ డెవలప్ అవుతున్నాయా, ఆ క్లౌడ్స్ రాగల 3 గంటల్లో ఎటువైపు మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఉండే అవకాశం ఉంది, ఈ వివరాలన్నింటినీ తోటి ప్రతి 3 గంటలకి అవసరాన్ని బట్టి ప్రతి గంటకి అరగంటకి కూడా బులెటిన్స్ జనరేట్ చేసి సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లా కలెక్టర్లకి, అలాగే మన సిటీలో అయితే జిహెచ్ఎంసీ, హైడ్రా, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ పోలీసు, వీళ్ళందరికీ తక్షణం మనం ఆ బులెటిన్స్ని పంపించడం జరుగుతుంది.